సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అజ్ఞాత దళ కమాండర్ పూనెం రమేష్ అరెస్టును ఖండిస్తూ కామ్రేడ్ పూనెం రమేష్ ను వెంటనే కోర్టుకు హాజరుపరచాలని కృష్ణ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కోరారు. పోలీసులు అరెస్ట్ చేశారు. కామ్రేడ్ రమేష్ 50 సంవత్సరాలుగా ఆదివాసీ హక్కుల కోసం, రైతాంగం కూలీల సమస్యలపై అనేక పోరాటాలు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు. ఆ ప్రాంతంలో పేరెన్నికగలటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని ఇలాంటి కారణం లేకుండా అకారణంగా నిన్న మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు చేసినటువంటి వ్యక్తిని కోర్టులో హాజరుపరిచేటువంటి చట్టం చెప్తున్నప్పటికీ 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కోర్టులో హాజరుపరచకపోవడం అనేటువంటిది మాకు అనుమానం వస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి కామ్రేడ్ పూనెం రమేష్ను కోర్టులో హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఎన్కౌంటర్లు, నిర్బంధం, అక్రమ అరెస్టులకు పాల్పడ్డది. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్కౌంటర్లకు కానీ మరో దానికి కానీ ఆస్కారం లేకుండా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి, ఖండించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల కోసం పోరాడుతున్నటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పైన ఈ రకమైనటువంటి అణచివేత నిర్బంధాన్ని ప్రయోగిస్తే రాబోయే కాలంలో గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే ఇప్పుడు మీకు కూడా పట్టక తప్పదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే పూనెం రమేష్ అన్నను కోర్టులో హాజరుపరచాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. విడుదల చేయాలి. పూనెం రమేష్ అన్నను కోర్టులో హాజరుపరచాలి. పూనెం రమేష్ అన్నను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పోరాడితే పోయేదేమి లేదు. చేతిని అడ్డు పెట్టి విడుదల చేయాలి. కామ్రేడ్ రమేష్ అన్నను విడుదల చేయాలి. కామ్రేడ్ పూనెం రమేష్ అన్నను అక్రమ అరెస్టులను డెమోక్రసీ